ఒసేయ్, కింద మీద పడి హారం చేయించుకున్నాను అని అలా చెప్పకే బాబు. నానా అర్థాలు వస్తున్నాయి. కష్టపడి పొదుపు చేసి కొన్నాము అని చెప్పవే, సరేనా? కోడలు: అత్తయ్య గారు, 7 వారాల నగలు చేపించుకుందామనుకుంటున్నా. ఎంత ఖర్చు అవుతుంది? అత్తగారు: అనుకోవడానికి ఏం ఖర్చు అవుతుందే? ఎప్పుడు పడితే అప్పుడు అనుకోవచ్చు. ఖర్చేం కాదు, అనుకో, ఏం కాదు. ఇదిగో, అట సీటికి మాటకి తగ్గేదేలే అని అనమాకు మావా. గడ్డంలో పేలన్నీ వచ్చి పళ్ళంలో పడుతున్నాయి. మోసం చేసిన వాళ్ళు ఏం బాగుపడతారు అని అనుకుంటాం, కానీ నిజానికి దాదాపు బాగుంటున్న వాళ్ళు, బాగుపడిన వాళ్ళు చాలా వరకు ఎదుటివారిని మోసం చేసిన వాళ్ళే. ఒక గ్రామంలో రామన్న అనే యువకుడు ఆమె అందచందాలు చూసి ఒక పరమ గయ్యాలిని పెళ్లి చేసుకున్నాడు. చాలా నరకం అనుభవించి తన కష్టాలు ఒక స్నేహితుడికి చెప్పుకున్నాడు. ఊళ్ళోకి ఒక సాధువు వచ్చాడని అందరూ తమ కష్టాలు ఆయనకు చెప్పుకొని వాటిని తొలగించుకునే మార్గం తెలుసుకుంటున్నారని స్నేహితుడు రామన్నతో అన్నాడు. రామన్న ఆ సాధువును సందర్శించి తన బాధను చెప్పుకున్నాడు. అంతా విని సాధువు: బాబు, నేను నీలాగే గయ్యాలి భార్యతో వేగలేకనే సన్యాసినై ఏం సలహా ఇవ్వగలను అని అన్నాడు. తర్వాత రామన్న పొరుగు గ్రామం విచ్చేసిన నిత్యానంద స్వాములను కలుసుకొని తన గోడు చెప్పుకున్నాడు. నాయన, నేను కటిక పేదవాణ్ణి, అందుచేత నాకు పెళ్ళి కాలేదు, సంసారం ఎరగను. ఏమి సలహా ఇవ్వగలను? నాకు ఆ అర్హత లేదు అని అన్నాడు నిత్యానందుడు. రామన్న అక్కడ నుంచి ఒక పాడుబడిన ఇంటి సమీపంలో కూర్చొని ఆలోచిస్తుండగా ఎవరో వెనక వచ్చి భుజం మీద చెయ్యి వేసి: నాయనా, ఏమిటి నీకు వచ్చిన కష్టం? నన్ను చంద్రయ్య అంటారులే అని అన్నాడు. రామన్న చంద్రయ్యతో తన కష్టం చెప్పుకున్నాడు. చంద్రయ్య బిత్తరపోతూ: నేను గయ్యాలి భార్యతో వేగలేకనే ఆత్మహత్య చేసుకున్నాను నాయనా. నా భార్య చావు బ్రతుకుల్లో ఉన్నది, చచ్చి నా వెంట పడుతుందేమోనని హడలిపోతున్నాను అని మాయమయ్యాడు రాంబాబు.